సంక్రాంతి సంబరాల్లో చివరి ఉత్సవం కనుమ. మొదటి 2 రోజులు భోగి మంటలు, పిండి వంటలు, గాలిపటాలతో సందడి చేస్తే మూడో రోజు మాత్రం మనకు అన్నం పెట్టే రైతుకు చేదోడు వాదోడుగా నిలిచే పశువులే ప్రత్యేకం. ఆరుగాలం కష్టపడ్డ పశువులను ఆ రోజు సంతోషంగా చూసుకోవడమే కాదు, దేవతల్లా పూజిస్తారు కూడా. అందుకే కనుమ రోజు కాకి కూడా కదలదు అంటారు పెద్దలు. భోగి, సంక్రాంతి మనుషుల పండుగలైతే కనుమ మాత్రం పశువుల పండుగ. యంత్రాలు లేని కాలంలో వ్యవసాయానికి పశువులే ఆధారం. పాలు, పెరుగుని ఇచ్చి పోషించేది ఆవులే. అందుకే ఆరుగాలం తనతో పాటు కష్టపడి పంట ఇంటికి రావడంలో కీలక పాత్ర పోషించిన ఆ మూగజీవాలకు రైతు చెప్పుకునే కృతజ్ఞతే ఈ కనుమ పండుగ. ఈ రోజు పశువులను శుభ్రంగా కడిగి కొమ్ములకు రంగులు వేసి పూలదండలు, గజ్జలతో అలంకరిస్తారు. వాటికి ఇష్టమైన ఆహారాన్ని తినిపించి హారతి ఇచ్చి పూజిస్తారు. కనుమ పండుగకు శ్రీకృష్ణుడికి విడదీయరాని బంధం ఉంది. ద్వాపర యుగంలో ప్రజలంతా ఇంద్రుడిని పూజిస్తుంటే శ్రీకృష్ణుడు దానిని వారించాడని పురాణాలు చెబుతున్నాయి. కంటికి కనిపించని ఇంద్రుడి కన్నా మనకు పాలిచ్చే గోవులను, నీడనిచ్చే కొండలను పూజించడం మిన్న అని కృష్ణుడు చెప్పాడట. అప్పుడు కృష్ణుడి సూచన మేరకు గోకులమంతా గోవులను, గోవర్ధనగిరిని పూజించారు. అదే సంప్రదాయం నేటికి కనుమ రూపంలో కొనసాగుతోందని చెప్తారు పెద్దలు. అంటే ప్రకృతిని, పశు సంపదను గౌరవించడమే ఈ పండుగ అసలు ఉద్దేశం. తెలుగు రాష్ట్రాల్లో కనుమ రోజున వ్యవసాయ పనులకు సెలవు ప్రకటిస్తారు. ఈ రోజు ప్రయాణాలు చేయడం అరిష్టమని భావిస్తారు. కనుమ నాడు కాకి కూడా కదలదు అనే సామెత ఇందుకే వచ్చింది. మరో విశేషం ఏంటంటే కనుమ మరుసటి రోజును ముక్కనుమ అంటారు. శాకాహారంతో దేవుణ్ణి పూజించిన వారు ముక్కనుమ నాడు మాంసాహారం వండుకొని విందు చేసుకుంటారు. అలాగే గ్రామాల్లో ఎడ్ల పందాలు, బండలాగుడు పోటీలు నిర్వహించి తమ పశువుల బలాన్ని ప్రదర్శించడం ఆనవాయితీ. భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా పశువులను పూజించే సంప్రదాయం ఉంది. తమిళనాడులో కనుమ రోజు మాట్టు పొంగల్ జరుపుకుంటారు. మాట్టు అంటే ఎద్దు లేదా ఆవు అని అర్థం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జల్లికట్టు, ఎద్దుల పోటీలు ఈ రోజే మొదలవుతాయి. కర్ణాటకలో కూడా సంక్రాంతి రోజున పశువులను అగ్ని మీదుగా దాటించే సంప్రదాయం ఉంది. ఇది పశువులకు కీడు తొలగిస్తుందని వారి నమ్మకం. అస్సాంలో భోగాలి బిహు ఉత్సవాల్లో భాగంగా పశువుల మధ్య పోటీలు నిర్వహిస్తారు. కనుమ పూర్తిగా వ్యవసాయం, ప్రకృతి ఆరాధనకు సంబంధించిన పండుగ. ఇది హిందూ సంప్రదాయంలో భాగమే అయినప్పటికీ గ్రామాల్లో రైతులందరూ కుల మతాలకు అతీతంగా తమ పశువులను పూజించుకునే పండుగే కనుమ.